హలో గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వచ్చేసి కానిస్టేబుల్ జిడి బతిన్ దుర్గాప్రసాద్. నేను మన 2023 బ్యాచ్లో ఎస్ఎస్బికి సెలెక్ట్ అయి ఉన్నాను. సో ఇప్పుడు నేనైతే పూర్తిగా ఎస్ఎస్సి జిడి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే లేదా ఏ జాబ్ ప్రొఫైల్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం రీసెంట్గా ఎస్ఎస్సి జిడి అడ్మిట్ కోర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో కంగారు పడి ఎవరు కూడా ఎగ్జామ్ గడబడి చేసేకండి, ఎందుకంటే అది మీకు మళ్ళీ 1 ఇయర్ ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మెల్లిగా ఆరామ్సే ఫస్ట్ మన మ్యాథ్స్ వాళ్ళకైతే ఎవరు వెళ్ళొద్దు, పొరపాటు కూడా ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే నా ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ పోవడం కారణం 90% అదే, 100% అదే. దాని మీద ఆధారపడి నేను పూర్తిగా ఎగ్జామ్ ఈ రీజనింగ్ వదిలేసాను, జిఎస్ వదిలేసాను, జీకే వదిలేసాను. సో ఎవరు కూడా ఫస్ట్ అయితే మ్యాథ్స్ వాళ్ళకి అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ రీజనింగ్ అయితే ఆరామ్సే చేయండి. ఒక 15 నిమిషాల్లో రీజనింగ్ ఫినిష్ చేసి తర్వాత ఒక జీకేకి ఇంగ్లీష్కి ఒక 10 మినిట్స్ కేటాయించండి. ఆటోమేటిక్గా ఆరామ్స్ ఎగ్జామ్ అయితే అయిపోద్ది. 1 అవర్లో మీ ఎగ్జామ్ కూడా ఫినిష్ అయిపోద్ది. సో ఎవరో కంగారు పడద్దు. మ్యాక్సిమం ఒక 90+ అయితే స్కోర్ చేయండి. 100% మీ పేరులో మీ లిస్ట్ అయితే ఉంటుంది. మీ లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన చాలామంది ఏంటంటే ఫిజికల్ గురించి అనమాట. ఫిజికల్ కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఎగ్జామ్ డేట్ ఫిజికల్ డేట్ వస్తుందిలే అని చెప్పి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు సడన్గా 5K వేయమంటే మాటలు కాదు, అప్పటికప్పుడు వేసేయడానికి మీరు ఏం ఫ్లాష్ మ్యాన్స్ కాదు. సో ఇప్పటి నుంచి కూడా ఎక్కువ వద్దు, డైలీ ఒక 5km 6km అయితే ప్రాక్టీస్ చేయండి. టైం పెట్టుకోవద్దు. ఫస్ట్ అయితే కంటిన్యూస్గా 6km అయితే ఎక్కడ ఆకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు పొరపాటుగా ఆగిపోతే అక్కడ కూడా మీరు ఆగిపోతారు అనమాట. సో ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి. వన్ థింగ్, ఇప్పుడు కూడా రన్నింగ్ అనేది కూడా ఇప్పుడు మార్నింగ్ 5 to 6 టైంలో మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఆ టైంలో మీరు చేశారనుకోండి, ఓకే మన వరకు అది మంచి అండ్ బెస్ట్ టైమింగే. కానీ ఏంటంటే మీరు సపోజ్ రేపు ఫిజికల్కి వెళ్ళారనుకోండి, ఫిజికల్కి వెళ్ళినప్పుడు మీ కాడు మార్నింగ్ 5 to 6 రన్నింగ్ పెడతారని ఎప్పుడు అనుకోద్దు. ఎందుకంటే నా బ్యాచ్లో నాకు వచ్చేసాడు 11 నుంచి 12 మధ్యలో పెట్టాడు, ఫుల్ ఎండలో పెట్టాడు అన్నమాట. సో ఇక్కడ నేను ప్రాక్టీస్ చేయడం కూడా ఇక్కడ 8 నుంచి 9 మధ్యలో ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. ఆ టైంలో కానీ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ అసలైన స్టామినా అనేది అప్పుడే తెలుస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు పెట్టుకున్నా సరే 12 పెట్టుకొని 1 గంట పెట్టుకొని ఎప్పుడైతే పెట్టుకొని మీరైతే 100% రన్నింగ్ అయితే చేస్తారో ఇది మాత్రం ఫిక్స్. సో ఫిజికల్ గురించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను డీటెయిల్గా. ఎవరైనా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మెడికల్ గురించి మీరు మెయిన్ ఏంటంటే భయపడిపోతారన్నమాట. ఎందుకు ఆ భయం మీది కాదు, మీ పక్కోడు ఏదో సొల్లి చెప్తాడు, ఆడేదో సొల్లి చెప్తాడు, ఈడేదో సొల్లి చెప్తాడు, అవేమీ మీరు పట్టించుకోవద్దు. మెయిన్ థింగ్ యూట్యూబ్ అనమాట, లేనిపోయిన పుట్టేస్తారన్నమాట. ఈ ఫ్లాట్ ఫుట్ అంటాడో, ఒకడేమో ఈ పెక్కల దగ్గర నరాలు అంటాడో, నెక్స్ట్ ఏమో ఈ వేళ్ళు వంకరలు అంటాడో, ఇవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు. మీరు పట్టించుకునేదల్లా ఒకటే, మీరు వచ్చేసి ఓకే నేను పక్క మెడికల్ అయితే ఫిట్ అయిపోతాను అని నమ్మకంతో వెళ్ళండి. యూట్యూబ్ కూడా చెప్పిన మాటలు ఎవరు నమ్మకండి. అలాగని చెప్పి నేను చెప్తున్నాను అనుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదు, సెకండ్ అటెంప్ట్ కాదు, థర్డ్ అటెంప్ట్. సో నేను 3 ఫిజికల్కి అటెంప్ట్ అయ్యాను. 3 ఫిజికల్ అంటే నాకు ఆల్మోస్ట్ తెలుస్తుంది ఏ ఫిజికల్ ఎలాగ అవుద్ది, ఏ ఫిజికల్ ఎలా చేస్తారో, ఏ హై సైట్ ఎలా చూస్తారో, నెక్స్ట్ కాళ్ళు ఎలా చూస్తారో, చేతులు ఎలా చూస్తారో, మొత్తం ఇవన్నీ. సో ఆల్మోస్ట్ నాకు అన్నీ తెలుసు. సో నేను మ్యాక్సిమం సైట్ గురించి కూడా ఏంటంటే, సైట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం భయపడకండి. ముందే లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించేసుకొని అలాంటి తప్పులే చేయకండి. దానికి వచ్చేసి అక్కడ మీకు ఫిక్స్గా అయితే ఒక 3 చార్ట్స్ పెడతాడు అంతే. 3 చార్ట్స్ మీకు కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పట్టుకుని వెళ్ళిపోండి. మీకు ఒక్కసారి ఫిక్స్ అయ్యారనుకోండి, జాబ్ కోసం ఏదైనా చేయొచ్చు. పట్టుకు వెళ్ళిపోండి. మీకు కానీ తెలిసిందనుకో, ఓకే ఇది మన చోటే అని తెలిసిందనుకోండి, టప్ప చెప్పి వెళ్ళిపోండి. ఒక 3 చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని అడిగి పట్టించుకోడు. ఓకే రైట్ ఫిట్ అని చూసేస్తారంటే. ఈ భయపెడతారు చూసారా, కాళ్ళు వంకర, చేతి వంకర అని చెప్పి. మీకు మెయిన్ ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఇంకో నా ఫింగర్ చూసారా, ఈ ఫింగర్ చూడండి. ఈ ఫింగర్ స్ట్రైట్గా ఉంటుంది, ఈ ఫింగర్ కొంచెం ఇంజ్యూర్ అయిందనమాట. ఇది వంగమన్నా సరే వంగది ఈ ఫింగరు. సో చాలామంది భయపడేశారన్నమాట, బాబు ఈ ఫింగర్ నీకు ఈ పని చేయడంగా నీకు రీమెడికల్ రాసేస్తారో, నీకైతే ఫిట్ అవ్వదు, పక్కగా నువ్వు ఫిట్ అవ్వవు, నువ్వైతే అన్ఫిట్ అయిపోతావు అని చెప్పారనమాట. ఇది నాకు థర్డ్ ఎస్ఎస్సికి వాలీబాల్ ఇంజ్యూర్ అయిందనమాట. ఫస్ట్ ఎస్ఎస్సి సెకండ్ ఎస్ఎస్సి ఏమీ లేదు, థర్డ్ ఎస్ఎస్సికి అయినా సరే ఏం భయపడలేదు నేను. సో వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు తెలుసు ముందు 2 ఫిజికల్ చూశాను, ఈ థర్డ్ ఫిజికల్ ఎవడని చెప్పిన సరే నేను పట్టించుకోలేదు. ఆరామ్సే ఫిజికల్కి వెళ్ళాను, ఆరామ్సే సైట్ చూశాడు, కాల్ చూశాడు, చేతులు చూశాడు, అన్నీ చూశాడు, అన్నీ డైరెక్ట్ ఫిట్. నెక్స్ట్ ఫింగర్స్, యాక్చువల్లీ ముందు ఫింగర్స్ అరగలేదు, కానీ సార్ ఫింగర్స్ అడిగాడు. సో నేను ఫింగర్ కూడా ఏంటంటే ఇలా పెట్టాను అనమాట. ఓకే అంటే ఇలా స్ట్రైట్ కాదు, కొంచెం ఇలాగ ఈ సైడ్లో పెట్టాను. ఇలా స్ట్రైట్ పెట్టాము దొరికిపోతుంది, ఎందుకంటే ఈ ఫింగర్లో ఉండిపోతుంది కాబట్టి. సో నేను ఇలా పెట్టాను ఫింగర్. ఓకే
డైరెక్ట్ ఫిట్ అయిపోయాను. ఓకే, అంతా పర్ఫెక్ట్. మీకు మెడికల్ కోసం ఒక డీటెయిల్ వీడియో నేను చేస్తాను. అది ఎలా అనేది మన ఈ రిజల్ట్ వస్తుంది కదా, ఫిజికల్ రిజల్ట్ వచ్చినా మెడికల్ కోసం భయపడతారు కదా చాలామంది, వాళ్ళ కోసం నేను ఫుల్ బాడీ ఒక షార్ట్ వేసుకొని ఒక స్లీవ్ టీషర్ట్ వేసుకొని చూపెడుతున్నాను. చేతులు ఎలా పెట్టాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన చెస్ట్ అది ఎలా చూపించాలి. మ్యాక్సిమం ఎవరో చెప్పరు, అందరూ ఏంటంటే చూసి చెప్పిన వాళ్ళే, ఇలా ఫోర్స్లోనే మ్యాక్సిమం ఎవరో చెప్పరు మీకు. సో కాబట్టి నేను మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇంకా ఫైనల్ మెరిట్కి వచ్చేసి యూట్యూబ్లో చూస్తుంటారు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఎంత మెరిట్ ఇస్తారు, ఓబీసీకి వచ్చి ఎంత మెరిట్ ఇస్తారు అని చెప్పి ఎవరు నమ్మకండి. మెయిన్ థింగ్ ఏంటంటే మా టైంలో 101 వచ్చిన వాళ్ళు కూడా ఓబీసీలో జాబ్ రాలేదు, కానీ పోయినసారి చూడండి జస్ట్ 87 వచ్చిన వాళ్ళు కూడా మంచి జాబ్ వచ్చింది, సిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకున్నమాట. ఎప్పుడు కూడా మీరు ముందు మెరిట్ని కంపేర్ చేసుకోకండి. ముందు మెరిట్ కంపేర్ చేసుకుంటే కనుక మీరు 100% మోరల్ డౌన్ అయిపోద్ది అనమాట. అలా ఇప్పుడు కాన్ఫిడెన్స్తో ఉండండి, పక్కా జాబ్ మనకే వస్తుంది అని నమ్మకంతో ఉండాలన్నమాట. పక్కా జాబ్ మీకే వస్తుంది తప్పకుండా. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. 100% మీకు జాబ్ వస్తుంది. జై హింద్.